హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహానా కలెక్షన్స్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్. కృష్ణాష్టమి అయితే అయిపోయి కూడా ఒక 2-3 డేస్ అయింది. బట్ ఈ వ్లాగ్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను కృష్ణాష్టమికి మా అల్లుడు ఇంకా కోడలు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళినా అనమాట. ఇది వచ్చేసి కర్నూలులోని హారిజాన్ ప్లే స్కూల్ అనమాట, హారిజాన్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్. సో ఈ స్కూల్లో వీళ్ళు మా అల్లుడు అండ్ కోడలు చదువుతున్నారు. దెన్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ డ్యాన్స్. సో కృష్ణాష్టమి రోజు వీళ్ళు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో సెలబ్రేషన్స్లో భాగంగా సో క్యూట్గా అయితే రెడీ అయ్యారు. అండ్ వీళ్ళ జూనియర్స్ మాత్రం కృష్ణుడు గెటప్ వేశారు. బట్ వీళ్ళు మాత్రం జస్ట్ నార్మల్గా షెర్వానీ అలా వేసుకొని జస్ట్ రాధాకేసినే జలే సాంగ్కి డ్యాన్స్ కూడా వేసినారనమాట. సో ఫస్ట్లీ నేను అయితే చాలా లేట్గా వెళ్ళినాను, స్టార్టింగ్ నుంచి కవర్ చేయలేకపోయినా అనమాట. ఎగ్జాక్ట్గా మా అల్లుడి సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట, అప్పుడే వెళ్ళినాను. సో నేను అలా వెళ్ళినానో లేదో వాడు స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేసినాను అనమాట. సో అప్పుడు కొన్ని క్లిప్స్ నేను అలా తీసుకున్నాను. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఈ స్కూల్లో చాలా బాగా జరిగినాయి. సో ఈ స్కూల్లో నాట్ ఓన్లీ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్, ప్రతి ఒక్క అకేషన్ ఫెస్టివల్ ఏదైనా కానీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ పిల్లల్ని చూసేసరికి ఎంత క్యూట్ ఉన్నారో, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. గర్ల్స్ అయితే గోపికల వేషంలో, బాయ్స్ అయితే అలా క్యూట్గా కృష్ణుడి వేషంలో ఎంత క్యూట్గా అనిపిస్తున్నారు అంటే అంత క్యూట్గా అనిపిస్తున్నారు. వాళ్ళని అలా చూస్తుంటే నిజంగా కృష్ణుడు అండ్ గోపికని చూసినట్టే ఉంది. అండ్ మా కియాన్, అదే మా అల్లుడు, ఇక్కడ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడనమాట. సో చిన్నపిల్లలు కదా, సో సైడ్ నుంచి టీచర్స్ కూడా చూపిస్తున్నారు, డాన్స్ టీచర్స్ ఏం వేయాలో. సో అందుకే వాళ్ళ లుక్స్ అన్నీ కూడా సైడ్కి ఉన్నాయి. బట్ దే హ్యావ్ పర్ఫార్మ్ వెరీ వెరీ క్యూట్ అనమాట. చాలా లవ్లీగా అనిపించింది అలా చిన్నపిల్లలు నీట్గా రెడీ. లైక్ అకేషన్ ఉన్నప్పుడు, స్పెషల్లీ కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా క్యూట్గా అనిపిస్తారు కదా. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది సో సెలబ్రేషన్స్ చూస్తుంటే. సో వీళ్ళ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట. అందరూ చిన్న చిన్న కృష్ణుడు, చిన్న చిన్న రాధికలు, గోపికలు అందరూ వచ్చేసారనమాట ఇక్కడికి. సో ఉట్టి కొట్టడం అంటే నార్మల్గా కుండ పెట్టలేదు వీళ్ళు, ప్లాస్టిక్ బిందె ఉంటుంది కదా, సో దాన్ని డెకరేషన్ చేసి అలా ఉట్టిలాగా పెట్టినారు. బికాస్ పగిలితే మళ్ళీ పిల్లలకి ఏమన్నా కంట్లో అక్కడ ఇక్కడ పడతానేసి సో ముందు జాగ్రత్తగా వీళ్ళు ప్లాస్టిక్ది పెట్టినారనమాట. సో మాకు ఇయాన్ గాడు అయితే కొడుతున్నాడు. ఇక్కడ కృష్ణుడు అందరూ ఉట్టి కొడుతున్నారు అండ్ సైడ్కి గోపికలందరూ ఆ ఉట్టిని లాగేస్తున్నారు అనమాట. మా కియాన్ ఒకటే ఎగిరి కొట్టి చాలా బాగా అన్నాడు అనమాట. ఉట్టి వస్తేనే చాలు, దొరికితేనే పట్టుని కొట్టేస్తున్నాడు. ఇంకా మా ఐషిత అయితే ఆ ఉట్టి లాగనిక పంపిస్తే కూడా తను వెళ్ళలేదు. అంటే చిన్నపిల్లలు కదా, ఆ గెటప్లో కొంచెం అలసిపోయింది అనమాట తను. సో కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అయింది. బట్ ఆల్దో షీ ఎంజాయ్డ్ అనమాట. సో పిల్లలందరినీ ఇలా చూస్తే చాలా బాగా అనిపించింది. చిన్ని కృష్ణులు అండ్ చిన్ని గోపికలు అనేది రాధలను చూస్తే చాలా చాలా క్యూట్ అనిపించింది అనమాట. మా కోడలతో అల్లుడితో ఒక సెల్ఫీ తీసుకున్నాను అనమాట. సో వీళ్ళ ఫోటోషూట్స్ అయితే, కియాన్ది ఫోటోషూట్ అయితే అయిపోయింది అనమాట. చాలా ఫొటోసే దిగినాడు. మా ఇషిత కూడా చాలా ఫొటోసే దిగింది. పాపం తనకి ఇరిటేషన్గా ఉన్న డ్రెస్ కంఫర్టబుల్గా లేకుండా కానీ అలానే ఫొటోస్ దిగేసింది అనమాట. సో ఇలా ఈసారి కృష్ణాష్టమి అయితే సెలబ్రేట్ చేసుకున్నాను మా అల్లుడితో, కోడలతో అండ్ స్కూల్లో ఉన్న కిడ్స్తో. అది ఇవాల్టి వీడియో. మళ్ళీ సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. తతా బై బై, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.